బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పెనుపల్లి ఎంపీటీసీ అయిన చేవూరు వినయ్ నారాయణ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా 200 అడుగుల జాతీయ జెండా, త్రివర్ణ పతాకాలతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు। బుచ్చిరెడ్డిపాలెం పార్క్ సెంటర్ నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించామన్నారు। లక్షల మంది త్యాగధనుల బలిదానాలతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి త్యాగాలను ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు। అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్ రాబోయే 10 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశాలలో మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు। స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాల జిల్లా అధ్యక్షులు శ్రీధర్, భారతీయ జనతా పార్టీ నాయకులు బాలయ్య, నాగవేణి, శ్రీనివాసులు, రమణమ్మ, శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు। స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముందస్తుగా మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెంలో మన స్కూల్ పిల్లలు మిగతా యొక్క పార్టీ నాయకులు వీళ్ళందరూ కలిసి చాలా అద్భుతంగా నిర్వహించారు। మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం ఏంటంటే 2047 కల్లా వికసిత భారత్ లక్ష్యంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు। అదేవిధంగా మనకి దాదాపు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు మనం 78వ సంవత్సరంలోకి వెళ్తా ఉన్నాము। కానీ ఆ రోజు ఎందరో మహానుభావుల ఫలితంగా, ఎందరో వీరమరణం ఫలితంగా మనకి బ్రిటిషర్స్ పాలన నుంచి మనకి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అవుతుంది। అది ఈనాటి భావి భారత పౌరులు కూడా ఆ యొక్క విషయాలు తెలియజేయాలని ప్రధానమంత్రి గారి యొక్క ప్రధాన ఉద్దేశం। అందువల్ల ఈ సంవత్సరం ప్రతి ఇంటి మీద ఈ యొక్క జెండా ఎగరేసేయాలని ప్రధానమంత్రి గారి యొక్క లక్ష్యం కనుక యువకులు, తర్వాత విద్యార్థులు, మిగతా అన్ని యొక్క ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి దగ్గర కూడా జరుపుకుంటా ఉన్నాం। ఈరోజు ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం రేపు జరుపుకోబోతా ఉన్నాం। దానికోసంగా ఎన్నో కొన్ని లక్షల మంది త్యాగధనుల త్యాగాలను కూడా మనం చేసుకోవాలా। సుమారుగా 10 లక్షల మంది అమరవీరుల త్యాగ ఫలమే మనకి స్వాతంత్రం। ఈ జెండా వెనుక 10 లక్షల మంది వీర భారతీయుల బలిదానాలు కూడా ఉన్నాయి। కాబట్టి ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా, మూవన్నెల జెండా రెపరెపలాడేలా ఎగరవేసుకుంటూ మన స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకుంటూ భావి భారతం ఈ రోజే ప్రపంచంలోనే ఆదర్శవంతమైన దేశంగా భారతదేశం, అభివృద్ధి పదంలో 5వ అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం అభివృద్ధి పదంలో చైనాని, రష్యాని వెనక్కి తన్ని దూసుకుపోతా ఉంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో। ఇలా అభివృద్ధిలో తీసుకుపోతూ త్వరలోనే రాబోయే, ఇప్పుడు పెద్దలు శ్రీధర్జీ గారు, ఎంఆర్ఓ గారు చెప్పినట్టు రాబోయే 2047 కల్లా ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏకైక మొట్టమొదటి దేశం భారతదేశంగా ఉండడానికి మనం అందరం కూడా కృషి చేయాలి। ఆ విధంగా పాటుపడాలా। మనం ఎదుగుతూ గుండెల నిండా దేశభక్తి నింపుకొని భారతదేశాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోయేందుకు మన కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన బుచ్చి తహసీల్దార్ గారు వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల రాష్ట్ర అధ్యక్షులు నేలనూతల శ్రీధర్జీ గారికి, భారతీయ జనతా పార్టీ పెద్దలకి, ఇటువంటి మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం। భారత్